లైఫ్ లో ఎవరైనా కానీ లైఫ్ లో మన పేరెంట్స్ తర్వాత అమ్మ నాన్న ఇద్దరు తర్వాత ఎవరైనా మనకు మంచిగా ఉండాలి, మన వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారంటే అది నెక్స్ట్ టీచర్స్. ఒకనొక టైంలో బ్రదర్ సిస్టర్స్ కానీ మనం మంచిగా ఉంటే వాళ్ళు ఒకవేళ కొంచెం చీదరించుకోవచ్చు లేదా మనం డిస్కరేజ్ చేయొచ్చు. ఫస్ట్ గా మన తర్వాత ఎవరైనా మన వెల్ విషర్స్ ఉన్నారంటే అది టీచరే. అందుకే ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు క్లాసులు చెప్పేటప్పుడు మనం వెనక నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికీ మనం హీరోస్ లాగా మన క్లాస్ లో అనిపించచ్చు, బట్ తర్వాత మనకేముండదు హీరో తప్ప. అందుకే రెస్పెక్ట్ ఇవ్వండి. క్లాస్ చెప్తున్నప్పుడు కొంచెం డీసెంట్ గా సైలెంట్ గా ఉండండి, అంతే. Happy Teacher Day, all my teachers. సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే ఆయన అందరు తెలుసుకోవడం మీరు కూడా కాలేజీలో స్కూల్స్లో సెలబ్రేట్ చేసేసారు ఎవరి ఇయర్, అవునా కదా? అతను ఎక్కడ ఉన్నాడంటే తమిళనాడులో ఉన్నాడు. ఒక ఊర్లో ఉన్నాడు. ఉంటే తర్వాత అత్యంతగా ఎదిగి తర్వాత హైయర్ చేసి మంచి విద్యావేత్త, తర్వాత ప్రెసిడెంట్ కూడా అయినాడు. ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి అయినాడు. మనము ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ చూస్తాం, కానీ మన సమాజాన్ని మార్చేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక టీచర్. మన కదా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దామని సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే ఆయన అందరు తెలుసుకోవడం మీరు కూడా కాలేజీలో స్కూల్స్లో సెలబ్రేట్ చేసేసారు ఎవరి ఇయర్, అవునా కదా? అతను ఎక్కడ ఉన్నాడంటే తమిళనాడులో ఉన్నాడు. ఒక ఊర్లో ఉన్నాడు. ఉంటే తర్వాత అత్యంతగా ఎదిగి తర్వాత హైయర్ చేసి మంచి విద్యావేత్త, తర్వాత ప్రెసిడెంట్ కూడా అయినాడు. ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి అయినాడు. అవునా కదా? మనము ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ చూస్తాం, కానీ మన సమాజాన్ని మార్చేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక టీచర్. మన కదా ఒక మంచి పౌరులుగా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా గురువు అయిన దేవరాం సార్ నుంచి నాకు ఫస్ట్ గురువు ఏంటారు వెల్ విషర్ అనే దేవరాం సార్. తాను హ్యాపీ టీచర్ డే టు ఆల్ ఆర్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం సలహా రారా? మీరు అందరూ హ్యాపీ టీచర్స్ డే అని చెప్తున్నారు కదా. టీచర్స్ డే గురించి మేము మాట్లాడేదానంటే మా గురించి మీరు ఎక్కువ మాట్లాడితే వినాలనుకుంటాం. అది టీచర్స్ డే స్పెషల్, అవునా? మా గురించి మేము చెప్పుకోవడం కుదరదు కదా ఈరోజు. మీరు మా గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు మాట్లాడాలి. అది మీకు ఈరోజు వచ్చే ఆప్షన్, రైట్? ఇంకొకటి టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే టీచర్స్ చెప్పిన మాట చక్కగా గుర్తుపెట్టి దాన్ని ఫాలో అవ్వడమే టీచర్స్ ఇచ్చే రెస్పెక్ట్. ఓకే,
నేను నా ప్రియమైన గురువులందరికీ ఈరోజు శుభోదయంతో పాటు టీచర్స్ హ్యాపీ టీచర్స్గా చెప్పుకుంటున్నాను. మా ప్రియమైన గురువులతో సమానం. అంతేకాకుండా నా గురించి నేను ముందుగా చెప్పాలనుకున్నప్పుడు నా 10th క్లాస్లో నేనేంతో కష్టపడేదాన్ని. అంతేకాదు నా ప్రియమైన గురువు గారందరూ కూడా నాకు ఇప్పుడే ఉన్నారు. అంతేకాదు ఈ స్టేజ్ ఫియర్ పోవాలన్నప్పుడు నా యొక్క గురువు గారే కారణము. ఈ మంచి గురువులను ఉన్నందుకు నేను ఎప్పుడు సంతోషిస్తున్నాను. అలాగే కాకుండా నా ముందు యొక్క నడవడికతో పాటు నా యొక్క గురువు గారు నా సంస్కారాన్ని నేర్పించినందుకు నేను ముందుగా హృదయపూర్వకంగా నా యొక్క గురువురానికి ప్రియమైన గురువురానికి నేను నమస్కరిస్తూ అభినందిస్తూ నా యొక్క మార్గాన్ని స్టేజ్ ఫియర్ని పోగొట్టినందుకు నేను క్లాస్ కూడా ఆల్ టీచర్స్గా చెప్తున్నాను. అంతేకాకుండా మన గురువులు మనకు ఎంతో విజ్ఞానాన్ని మరియు మన పట్ల ఎంతో విశ్వాసంతో చదువు చెప్పి మనం ముందుకు సాగిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. అలాగే టీచర్స్ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో మన ముందుకు కొనసాగాలని మన పట్ల శ్రద్ధ చూపించి మనకు చదువు చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకొని ముందు స్థాయికి వెళ్ళాలి. అలాగే మన చదువుకొని ముందుకు వెళ్తాం, కానీ టీచర్స్ మాత్రం మనకు చదువు చెప్తూ అక్కడే ఉండిపోతారు. వారి జీవితకాలం అంతా అక్కడే ఉంటుంది. టీచర్స్ ఎప్పుడు చదువు చెప్తూ మనలో వారి ఆనందాన్ని వెతుకుంటారు. మనం వెతుకుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తూ నా స్టూడెంట్ ఎదుగుతున్నాడని, నా చదువు నా సబ్జెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నాడని వారు మనలో ఆనందాన్ని వెతుకుంటారు. వారు చెప్పిన చదువును వారి కోసం కాకుండా మన కోసం చదవాలి. వాళ్ళు కూడా దానికే ప్రయత్నిస్తూ ఉంటారు. వారి కోసం కాకుండా మన కోసం చదువు చెప్పే గురువులను మనం ఎప్పుడూ గౌరవించాలి. కొంతమంది టీచర్స్ చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడు జీతం కోసం కాదు మీకోసం పనిచేస్తూ ఉంటాము. ఖచ్చితంగా అది నిజమే. టీచర్స్ ఎప్పుడు మన జీవితం కోసం, మన ఆశయాల కోసం మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా టీచర్స్ చెప్పే మాట నిజం. కొంతమంది నాకు దక్కకపోయినా ఏదైనా కానీ నేను చెప్పే పిల్లల ద్వారా వాళ్ళు ఎదిగి ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి దక్కని కావడం ఖచ్చితంగా వాళ్ళ స్టూడెంట్స్కి దక్కాలని ఆశిస్తూ పాఠాలు చెప్తూ ఉంటారు. అలాగే చదువుతో పాటు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ మనకు అందించేలా చేస్తూ ఉంటారు. ఆ విధంగా మా క్లాస్ రూమ్లో మా సెలవు మేడం గారు చదువు చెప్తూ ఎంతో చక్కగా చదువు చెప్తూ మాకు ఎటువంటి ఉపాధ్యాయుల శుభాకాంక్షలు. అందరూ మేడంలో సార్లు చెప్పినట్లు మా గురించి నేను చెప్పుకుంటే బాగుంది. కాబట్టి ముందుగా మీరే విద్యార్థులు గురువుల గురించి చెప్పాలి. ఈరోజు మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి హలో అయినటువంటి సర్వే మీరే కనపడదు మేడం. మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. తీసుకున్నాము. So Teachers Day, especially already చెప్పారు సార్ ఏంటి రాధాకృష్ణ గారు ఏం చేస్తారు వాళ్ళు సార్ గురువా టీచర్. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ టీచర్, ఇట్స్ వెరీ నాలెడ్జబుల్ టీచర్ కదా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏం చేస్తారు, ఇట్స్ అ వెరీ గుడ్ టీచర్. టీచర్ అంటే ఏంటి? టీచ్ చేయడం. టీచ్ is nothing but education. So education is very important for everyone.
కదా. సో మనం ఎల్కేజీ నుంచి మనం ఇంతవరకు వచ్చామంటే టీచర్ రోల్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఐ వాంట్ టెల్ వన్ థింగ్ ఓన్లీ, ద ఎడ్యుకేషన్ ఈస్ ఫ్యూచర్ పాస్పోర్ట్, రైట్? సో ఎడ్యుకేషన్ ఈస్ ద ఫ్యూచర్ పాస్పోర్ట్. We have to achieve the goal through education. So education is very important. So educate chese valle evaru guru. So we have you meerandaru em cheyali, you have to achieve, you have to receive. Enti receive chesukovali education, whatever the subject, whatever the knowledge, you have to gain knowledge regarding everything, nursing, MND, biochemistry, whatever it is. So you have to gain knowledge. So that is important in students' life. So everyone, happy Teachers' Day. Thank you. నుంచి మనం ఊరికి వస్తాం, అమ్మ ద్వారా ఊరికి వస్తాం. మరి ఊరి మీద పుట్టిన మనం మరి బాగోలేదు కదా, టీచర్ కావాలి. టీచర్లు లేకుండా అలా పైకి పోలేము. టీచర్ లేకుంటే మనం ఎక్కడ పోతాం? మనకని పోదాం. ఎక్కడ పోతాం? పోతాం సొసైటీ కానీ టీచర్ అనేది కంపల్సరీ కావాలి. సొసైటీ కంపల్సరీ కదా, టీచర్ కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉండే అందరికీ, అందరూ పెద్దలందరికీ హ్యాపీ టీచర్స్ డే. మాకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత కష్టపడి మనం ఇన్ని చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఇంత సెలబ్రేట్ చేసేదానికన్నా ముందు వాళ్ళకి రెస్పెక్ట్. మెయిన్ థింగ్ మనం టీచర్స్ డేలో మనం నేర్చుకోవాల్సింది, టీచర్స్ డే ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సిందండి. లోపల స్టాఫ్ ఉన్నా మనం మాట్లాడుతుంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. సో ఇది కొంచెం తెలుసుకోండి. ఒక 2 minutes నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తున్నాను అని అంటేనే, టీచ్ చేస్తున్నాను అని అంటేనే చాలా మంది ఈ అమ్మాయి డాక్టర్స్ అయితే నోబెల్ కాలేజ్లో టీచర్ అదే లెక్చరర్గా వర్క్ చేస్తుంది అని అనుకుంటారు. నేను ఒకవేళ డాక్టర్గా ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తే నాకు 40,000 జీతం ఇవ్వచ్చు. నేను 10 మంది పేషెంట్లను చూస్తే దానికి 5 మందికి క్యూర్ అవ్వచ్చు. కానీ నేను ఛాలెంజ్ చేసి బల్ల బుద్ధి చెప్పగలను. ఇక్కడ నేను 100 మందికి టీచ్ చేస్తే 100 మందిని ప్రయోజనకారులుగా నేను చేయగలను. ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఒక లెక్చరర్ గాను, ఒక టీచర్ గాను నేను ఇక్కడ టీచ్ చేస్తున్నాను. నేను అక్కడ పైసలు మిస్ అవుతున్నాయన్న ఫీలింగ్ కన్నా నేను ఇక్కడ చాలా మందిని చేసి అక్కడ డాక్టర్ వర్క్ చేసే దగ్గర నా స్టూడెంట్స్ 10 మంది ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నోబెల్ కాలేజ్ కరెస్పాండెంట్ సార్ మా దేవదానంద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు చదువుకోవడానికి నోబెల్ కాలేజ్ లో సీట్ దొరుకుతుంది అంటే మీరు ఎంత అదృష్టవంతులో. మీకు చదువు చెప్పడానికి మాకు ఇక్కడ అవకాశం దొరుకుతుంది అంటే మీకు మించిన అదృష్టవంతులో నేనైతే ఫీల్ అవుతాను. మనము కాలేజ్ లో నేర్చుకోవాల్సింది ఒకటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చదువుకున్న ప్లేస్ ని మర్చిపోవద్దండి. యాజ్ యూజువల్ స్టాఫ్ కూడా అంతే, చాలా మంది వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ నేర్చుకొని బయటికి వెళ్ళేటోళ్ళు ఉంటారు. అక్కడ పోయిన తర్వాత మనం కాలేజ్ ని మొత్తాన్ని మర్చిపోతాం. చాలా మంది అలాంటి వాళ్ళు, స్టాఫ్ అయితేనేమి స్టూడెంట్స్ అయితేనేమి ఇంకెవరైనా సరే, మనము ఎక్కడి నుంచి వచ్చినామో అనే స్టేజ్ ని మనం అస్సలు మర్చిపోకూడదు. మీరు ఇక్కడే కాదు, ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వచ్చిన రూట్స్ ని మర్చిపోవద్దండి. జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. కలిగిన నాలెడ్జ్కి మంచి విలువలను తెలియజేసిన వారికి నిజమైన గురువు. అటువంటి గురువు పాత్ర పోషించేందరికీ మీ అందరి తరఫున కళాశాల తరఫున థ్యాంక్ చెప్పుకుంటున్నాను. గురువు అనేవాడు వన్ బుక్, వన్ పెన్, వన్ స్టూడెంట్ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చేవాడు గురువు మాత్రమే. తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఉంది
గురువుని అందరికీ గురువుని ఏమంటున్నారు? గురువుని దేవుడితో పోలుస్తున్నారు. కాబట్టి గురువుని మీరు గౌరవించి నేర్చుకున్నప్పుడు మీకు విద్య అభివృద్ధి. కాబట్టి నోబుల్ కళాశాల గురువులకి పెట్టిన పేరు కాబట్టి మంచి క్రమశిక్షణ కాలేజ్ అని పేరు ఉంది. అయితే వాళ్ళందరూ అందరికీ సన్మానం చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ ఇద్దరు, సెకండ్ ఇయర్ అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ కూడా అబ్బాయిలండి ఫిజియోథెరపీ. ఈ కాలేజ్ కి మెయిన్ పిల్లర్ అయిన ప్రిన్సిపల్ సార్ ని సన్మానించారు. సెకండ్ ఇయర్ ఎల్ఎల్బి బాయ్స్ ఇద్దరు, ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఇద్దరు, ఫిజియోథెరపీ అబ్బాయిలు స్టేజ్ రాజు సెకండ్ ఇయర్. Thank you so much, sir. Sorry, chairman. Second year physiotherapy, first year physiotherapy అబ్బాయిలకి సన్మానించాల్సిందిగా కోరుతామన్నా.
పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ విద్యార్థులందరికీ నా బ్లెస్సింగ్స్. మీరందరూ ఇలాంటి సన్మానం మీరు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. రాబోయే ఇలాంటి సన్మానాలు మీరు అదే గురువుగా నేను ఆశీర్వదిస్తున్నా. చాలా సంతోషం. కానీ మంచి క్రమశిక్షణ కలిగిన కళాశాలకు మీ తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా స్టాఫ్కి ప్రతి విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాఫ్ అంతా గ్రూప్ కూడా తింటారు. స్టాఫ్
ఫ్రమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ సలోమే మేడం. ఏంద్రగిది మేడం మరి ఏం మేడం మన గురించి అట్లా ఉంటుంది మనతోనే. జర్లే దివాకర్ నీటిది కొన్ని నీళ్ళు తీసుకురండి. నీళ్ళు ఏమంది ఫోటోలు కాదు. నాలుగు దినాల్లో 4 పూలు కలిసాం. मुझे जरले जरले కళ్యాణ్ చాలా యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేతపడి స్వామి మేడం 4 దినాల్లో 5 ముక్కలు 5 పూలు 5 ముక్కలు కాదు 4 దినాలైనా మేడం ఇట్లా పట్టుకోండి మేడం. ఇటు చూడండి మేడం. మేడం చాలా మేడం నీళ్ళు సరిపోతుంది మొత్తం. ఫోటో ఓకే సెల్ఫీ సెల్ఫీ ఆగలే తిడతలే ఏ జరిలేను మీరు అందరు మా నాటి వాళ్ళ కంటే మీద ఎక్కువ అయిపోయి తప్ప మేడం గేమ్ పోస్ట్ పోండ్ రెడీ రెడీ ఉన్నాను రెడీ ఉన్నా తిప్పుతానులే సందర్భంగా సార్లే పోలే చెట్టు పడుతుంది మేడం. కమింగ్ కెమెరా ఎట్లా తీసింది తెలుసా గుండె పైన నుంచి ఇట్లా వస్తుంది. రోజా పూ కంటే మీరే బాగున్నారు మేడం. ప్రాక్టికల్స్ మార్క్ కోసం లే యూ హ్యావ్ నాట్ హ్యావ్ లోపల పెట్టాలా? పూ కింది మేడం. నువ్వు నాన్నంటున్నావు కళ్యాణ్ పువ్వు నిన్న చూసింది. నీకు 2 మార్కులు కట్టు. 20 మార్కులు కట్టాలి. ఏ జరగనులే ఏ గుండు జరుగు జరుగు గుండు జరుగు. మనం పోల్ ఎస్ స్టోర్ అయిపోతాయి అందులో.